పురపాలక శాఖకు మొదటి ఈఏపీ ప్రాజెక్టు వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 3,700 కోట్ల మేర రుణం అందుతుందని వెల్లడించారు. 43 పురపాలక సంఘాలకు ఈ పథకం ద్వారా 90% నిధులు కేంద్రమే భరిస్తుందని అన్నారు. అంతకుముందు పురపాలక శాఖ సిఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు 3,700 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. ఇది 42 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే అమృత స్కీమ్ లేదో వాటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెంచాలి. ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఫండ్స్ కావాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అప్రోచ్ కావటం వాళ్ళు యాక్చువల్గా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. అయితే ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఉందో దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 90% వాళ్ళు గ్రాంట్కి ఇస్తారు, 10% మాత్రమే మనం బేర్ చేసేది. వేస్ట్తో ఎనర్జీ డెవలప్ చేసి ఈరోజు చక్కగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 10 ప్లేసుల్లో టెండర్ పిలవడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కంప్లీట్గా 2 బ్రిడ్జీలు తప్ప మిగతా మొత్తం ఆగస్టు కంప్లీట్ చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. జూలై ఆగస్టు కల్లా అది కంప్లీట్ అవుతుంది.